వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్యాకేజ్ సిద్ధమైంది. హోదా అనే మాట ఎత్తకుండా ప్రత్యేక కేటగిరీ హోదా కింద ఇచ్చే ప్రయోజనాలన్నీ కూడా ప్యాకేజ్లో చేర్చింది. ప్యాకేజీపై వారం రోజులుగా కేంద్రం చేస్తున్న కసరత్తు కొలికి వచ్చింది. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, మరో మంత్రి వెంకయ్యనాయుడు ఢిల్లీలో సమగ్ర ప్రకటన చేయనున్నారు. బుధవారం మధ్యాహ్నం 2:30 నార్త్ బ్లాక్లోని అరుణ్ జైట్లీ కార్యాలయం వేదికగా ఈ ప్రకటన వెలువడుతుందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇక ప్రత్యేక హోదా అన్న పేరు మినహా అన్ని ప్రయోజనాలను ఏపీకి అందించేలా కేంద్రం పక్కా ప్యాకేజీని సిద్ధం చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇక దీంతో పాటు నాడు ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఇచ్చిన హామీలు, వెనుకబడిన జిల్లాలకు నిధులు, రెవెన్యూ లోటు భర్తీ, పోలవరానికి సహాయం, రాజధాని అమరావతి నిర్మాణానికి నిధుల గురించి కూడా ప్యాకేజీలో ప్రస్తావించనున్నారు. ఇక ప్రత్యేక హోదా వల్ల కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు ఇచ్చే నిధుల్లో 90% నిధులు గ్రాంటుగా లభించనున్నట్లు కూడా సమాచారం. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ఢిల్లీ రిపోర్టర్ శిరీష్ అందిస్తారు. శిరీష్, సంధ్య, మధ్యాహ్నం 2:30కి ప్రకటన గురించి అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంకా మధ్యాహ్నం 2:30కు ప్రకటన ఉంటుందా లేదనేది అఫీషియల్ గా ఇంకా కన్ఫర్మేషన్ కావాల్సి ఉంది. ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి మెసేజ్ వచ్చిన తర్వాత మీడియాకి మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన తర్వాత అఫీషియల్ గా ప్రకటన ఎన్ని గంటలకు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి చేయబోతున్నారనే దాని గురించి కూడా స్పష్టత వస్తుంది. కానీ నిన్న అర్ధరాత్రి ఇచ్చిన సమాచారం ప్రకారం ఏంటంటే ఈరోజు మధ్యాహ్నం 2:30కి ఒక ప్రకటన అనేది కూడా వెలువడొచ్చు ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి అని చెప్పేసి కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి సమగ్ర నివేదిక ఏదైతే మొత్తం ప్యాకేజీకి సంబంధించిన నివేదికని తయారు చేస్తారో ఆ నివేదిక అనేది ప్రస్తుతం ఏపీ సీఎం దగ్గరికి చేరాల్సి ఉంది. ఏపీ సీఎం దీనిపైన తన ముఖ్య అనుచరులతో చర్చించి ఓకే చేసిన తర్వాత అప్పుడు కేంద్రం దీనిపైన అఫీషియల్ గా ప్రకటించవచ్చు అని చెప్పేసి కూడా తెలుస్తోంది. ఎందుకంటే నిన్న సాయంత్రం వరకు కూడా ఏపీ సీఎం కు దీనికి సంబంధించిన ప్రకటన అనేది కూడా చేరుతుందని చెప్పేసి కూడా భావించారు. కానీ కాశ్మీర్ కు సంబంధించిన ఇష్యూలో నేతలంతా కూడా బిజీగా ఉండడం వల్ల నిన్న దానికి సంబంధించి ఎటువంటి ఈ ప్యాకేజీకి సంబంధించిన ప్రతిపాదనలు సీఎం కు కూడా అందలేదు. కాకపోతే సూచాయిగా సీఎం ఏం చెప్పాడు, కేంద్రం ఏమనుకుంటోందనే దాని గురించి కూడా ఫైనల్ గా కంక్లూజన్ అనేది ఒకటి వచ్చిన తర్వాత ఆ కంక్లూజన్ రిపోర్ట్ అనేది కూడా సీఎం కు పంపాల్సి ఉంటుంది. ఆయన ఓకే చేసిన తర్వాత దీనికి సంబంధించిన ప్రకటన అనేది కూడా వెలువడే అవకాశం కూడా ఉంది. అయితే ఏదైతే ప్యాకేజీకి సంబంధించిన ప్రతిపాదనలన్నీ తయారు చేశారో దానికి ప్రధానమంత్రి కూడా ఓకే అన్నట్లు కూడా తెలుస్తోంది. కాబట్టి ప్రధాని సాయంత్రం విదేశీ పర్యటనకు వెళ్తున్నారు కాబట్టి ఈలోపై ప్రకటన ఉండొచ్చు అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రకటన అనేది ఆపే అవకాశాలు కూడా లేవు. ఒకవేళ అసెంబ్లీలో దీనికి సంబంధించి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతాయనుకుంటే మాత్రం 1-2 రోజులు ఈ అసెంబ్లీ సమావేశాలు అయ్యే వరకు దీన్ని ఆపేందుకు అవకాశాలన్నిటి కూడా ఉన్నాయి. కాకపోతే అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఇష్టాయిష్టాలపై ఇది ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా చాలా అంశాలపైన దీనిపైన స్పష్టత అనేది కూడా వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. ప్రత్యేక హోదా అన్న పదం లేకుండా 14th ఫైనాన్స్ కమిషన్ ప్రత్యేక హోదా అనే పదాన్ని చేర్చడానికి అంగీకరించడం లేదు. కాబట్టి ఆ పదం లేకుండా దాని కింద వచ్చే ప్రయోజనాలన్నీ కూడా ఏపీకి కల్పిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. పునర్విభజన చట్టంలో ఏవైతే ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటన్నిటి కూడా అమలుకు సంబంధించిన ప్రకటన అనేది అమలుకు సంబంధించిన అంశాలన్నీ ఏ విధంగా అమలు చేయబోతున్నారనేది కూడా ఇందులో ఉండే అవకాశం కూడా కనపడుతుంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే అంచనా వ్యయాన్ని తయారు చేసిందో ఆ అంచనా వ్యయంలో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతవరకు ఖర్చు పెట్టిందో అంతను మినహాయించి మిగిలిన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం భరించేందుకు సిద్ధపడుతున్నట్లు కూడా కనపడుతుంది. ఇక రైల్వే జోన్ విషయానికి వస్తే రైల్వే జోన్ విషయంలో విశాఖపట్నం కాకుండా విజయవాడకే కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఎందుకంటే విశాఖపట్నం రైల్వే జోన్ కి ఒరిస్సా, ఛత్తీస్గఢ్ లో ఒప్పుకోవడం లేదు కాబట్టి విజయవాడ కేంద్రంగా రైల్వే జోన్ ఇవ్వడానికి కేంద్రం సుముఖంగా ఉంది. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓకే చెప్పాల్సింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓకే అంటే మాత్రం దీనికి వస్తుంది. అదేవిధంగా అమరావతి రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ అడుగుతోంది, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అడుగుతోంది. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది వచ్చిన తర్వాత దశల వారీగా ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చును చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక రెవెన్యూ లోటును 7,000 కోట్ల నుంచి 9,000 కోట్ల మధ్య సెట్ చేసే అవకాశం ఉంది. ఆ రెవెన్యూ లోటును కూడా భర్తీ చేసేందుకు అవకాశాలు కూడా ఇవ్వచ్చు. దాంతోపాటుగా వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేకంగా నిధులు అనేవి కూడా ఎలాగూ ఉంది దానికి సంబంధించిన ప్రస్తావన అనేది కూడా ఇందులో ఉంటుంది. దాంతో పాటుగా ముఖ్యంగా పారిశ్రామిక రాయితీల కింద ప్రతి సంవత్సరం 500 కోట్లు ఇచ్చే విషయాన్ని కూడా ఇందులో ప్రస్తావించనున్నారు. దాంతో పాటుగా ఇతర విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థల ఏర్పాటుకు సంబంధించిన ప్రకటనలు ఇవన్నీ కూడా ఇందులో కేంద్ర ప్రభుత్వం
చేర్చే అవకాశం కూడా కనపడుతుంది. దాంతో పాటుగా మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి, వివిధ రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన అంశాలన్నీ కూడా అందులో చేర్చొచ్చు. అయితే ఇప్పటివరకు వీటితో పాటుగా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఏమి ఇవ్వబోతోంది, 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ కు అన్ని పథకాల కింద ఏమి ఇవ్వబోతోంది, అంటే బీహార్ తరహాలో అన్ని పథకాల కింద ఏమి ఇవ్వబోతోంది అనే దాని గురించి కూడా ఈ ప్రకటనలో ఉండొచ్చు. కాకపోతే ఏపీ ప్రభుత్వం నుంచి నో అబ్జెక్షన్ అనేది కూడా వచ్చిన తర్వాత ప్రకటన చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధపడచ్చు. సంధ్య, అయితే శిరీష్ చెప్పండి, ప్రత్యేక హోదా అనేది అయితే చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక హోదానికి అయితే చట్టబద్ధత ఉంటుంది, మరి ఈ ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి ఎలాంటి చట్టబద్ధత కల్పించే అవకాశం ఉంది, లేదా ఇవి జస్ట్ మాటలకే పరిమితమా అని చెప్పి కూడా కొంతమంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి అంటే అరుణ్ జైట్లీ కావచ్చు, వెంకయ్యనాయుడు కొంతమంది దీనికి సంబంధించి ఏమైనా ఆలోచించడం జరిగిందా? మరి ఇది ఎలా ఉండే అవకాశం ఉంది, ఎలా అప్లికబుల్ అయ్యే అవకాశం ఉంది? అంటే దీనికి సంబంధించి కూడా ఈ రోజు క్లారిటీ ఇవ్వచ్చు సంధ్య. ఈ రోజు మధ్యాహ్నం చేసే ప్రకటనలో దీన్ని ఏ విధంగా అమలు చేయబోతున్నారు, అంటే ప్రత్యేక హోదా అనేది ఇవ్వకూడదు అని చెప్పేసి కూడా తాము నిర్ణయించుకున్నాం. ఇచ్చిన రాష్ట్రాలకు కూడా దశల వారీగా తొలగించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అనే దాని కింద వచ్చే ప్రయోజనాలన్నింటినీ కలిపి ప్యాకేజీ తయారు చేస్తున్నాం. కాబట్టి ఈ ప్యాకేజీ అమలుకు ఏ విధంగా అమలు చేయబోతున్నాం ఏంటనే దాని గురించి కూడా రోడ్ మ్యాప్ చెప్పొచ్చు. దానికి చట్టబద్ధత అనేది ఏ విధంగా ఉంటుందనే దాని గురించి కూడా స్పష్టమైన క్లారిటీ అనేది కూడా ఇస్తారు. ఎందుకంటే దీనిపైన చాలా సందేహాలు అనేవి కూడా ఉన్నాయి కాబట్టి, అన్ని అంశాలపై సందేహాలు ఉన్నాయి కాబట్టి వాటిపైన ఇవ్వచ్చు. ఎందుకంటే మాట ఇచ్చి తప్పామన్న అభిప్రాయం అనేది కేంద్ర ప్రభుత్వం పైన ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. కాబట్టి దాన్ని తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించేందుకు స్పష్టమైన ప్రకటన అనేది చేయొచ్చు అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సంజయ్, ఓకే, రైట్ శిరీష్. ఇక